గాయ్స్ కొన్ని రోజుల నుంచి ఏమైందో అర్థం కావడం లేదు. అసలు సిఎస్కే అయితే మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలవడం లేదు. ప్రతిసారి ఆర్సీబీఏ గెలుస్తుంది. ఈ రైవెలరీలో గత 4 మ్యాచ్ల నుంచి ఆర్సీబీఏ గెలుస్తుంది తప్పించి సిఎస్కే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కానీ ఇప్పటికీ మీరు హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసారంటే సిఎస్కేవే ఎక్కువ ఉంటాయి. కానీ ఏం లాభం చెప్పండి, గత 4 మ్యాచ్లుగా ఆర్సీబీఏ గెలుస్తుంది కదా. ఇప్పుడు చూడండి, సించాన్ గడు ఖచ్చితంగా ఏదో ఒకటి అంటాడు. అదిగోండి, నేను చెప్పానా లేదా, ఆల్రెడీ మనం వచ్చే టైం చూసుకుని కరెక్ట్ గా డాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏంట్రా అని అడిగితే వాడు ఆర్సీబీ గెలిచిందని చెప్పేసి మనల్ని ట్రోల్ చేయడానికి కేవలం వాడు ఇప్పుడు డాన్స్ చేస్తున్నాడు. నాకు తెలుసు కాబట్టి నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాను. చూడండి, నేను లోపలికి వెళ్ళిపోతున్నాను, వాడే పిలుస్తాడు. చెప్పానా పిలుస్తాడనేసి పిలిచాడు. ఏంటది చూసి కూడా చూడట్టు వెళ్ళిపోతావేంటి లిఖిత్ మామా? మీ సిఎస్కే ఏంటి అలా ఓడిపోయింది? అయినా మీరు మాతో ఎప్పుడు గెలిచారు? గత 4 మ్యాచ్లుగా మేమే గెలుస్తున్నాం. ఇదిగో మీరొక్క మ్యాచ్ గెలవచ్చు కదా. ఎప్పుడు మా ఆర్సీబీ గెలుస్తుంది. రే సించా, నాతో ఎందుకురా ఇప్పుడు? మా సిఎస్కే లెగసీ దగ్గర మీ లెగసీ ఎందుకు పనికిరాదు అర్థం అవుతుందా? ఏదో మొన్నటి నుంచి ఒక 4 మ్యాచ్లు గెలిచారు కదా అనేసి మీరు తెగ మాట్లాడుతున్నారు. గాని ఒకప్పుడు మేము ఎలా గెలిచేవాళ్ళమో తెలుసా? ఇదిగో ఒకప్పుడు గెలితే మేమే మీకన్నా ఎక్కువ మ్యాచ్లు గెలిచేవాళ్ళం. అప్పుడు నువ్వు ఇంకా పొట్టును కూడా పొట్టలేదు, అర్థమైందా? నిన్న కాక మొన్న మ్యాచ్లు చూడడం స్టార్ట్ చేసి నువ్వు సిఎస్కే అనేస్తున్నావా? నిన్న కాక మొన్న పడితే ఏంటి ఆర్సీబీకి సపోర్ట్ చేయకూడదా? అయినా నిన్న కాక మొన్నటి నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు దాకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కదా. సరిగ్గా మాతోటి గెలిచి చూపించండి, అప్పుడు చూద్దాము. అంతేగాని మా లెగసీ ఎంత మీ లెగసీ ఎంత అని మాట్లాడకండి. ఆల్రెడీ మా దగ్గర ఒక కప్పు కూడా ఉంది, అనడానికి కూడా ఏమీ లేదు నీ దగ్గర. మా లిఖిత్ గడికి ఈ రోజు ఈ కారు గనక చూపించాననుకో చాలా సంతోషిస్తాడు. వాడికి చెన్నై సూపర్ కింగ్స్ అంటే చాలా ఇష్టం. చూడండి, నా దగ్గర చెన్నై కారు ఉంది, ఎలా ఉందో విజిల్ పోడు. చెన్నై సూపర్ కింగ్స్ కా విజిల్ పోడు. అయ్యో, కానీ ఈ సించాన్ గడు ఆర్సీబీ ఫ్యాన్ కదా. సరేలే, మ్యాచ్ పోతే పోయింది, కానీ ఈ కారు చూపిస్తే వాడన్న సంతోషిస్తాడు. రే లిఖిత్, ఏం చేస్తున్నావు? అరే ఏంటి ఇక్కడ ఏదో డిస్కషన్ పెట్టారు సంథింగ్. అరే ఏంట్రా మీరు గొడవ పడుతున్నారు? ఏం లేదులే, మా ఇద్దరికి ఇది కామనే. గాని ఎందుకు నువ్వేంటి ఎంత పొద్దున్నే వచ్చావు? ఏంటి సిఎస్కే కార్ని తీసుకొచ్చావా? అంటే మొన్న మనం టీవీలో చూసాం ఆ కారేనా? ఓకే, నేను మొన్న టీవీలో చూసినప్పుడు అరే మైకిల్ చాలా బాగుందిరా, ఎలాగన్నా కొనాలి అని చెప్పేసి కూడా అన్నాను. ఓకే గాయ్స్, ఇక్కడ చూడండి, ఫైనల్లీ కార్ అయితే ఎంత బాగుందో. విజిల్ పౌడు అనేసి దీని మీద చూడండి మహేంద్ర సింగ్ ధోని, బ్రావో, ఇంకా ఇక్కడ ఎవరు అది వాట్సన్, ఇంకా సురేష్ రైనా కూడా ఉన్నారు. ఓకే, ఇంకా లియో కూడా ఉన్నాడు, ఇంకా మహేంద్ర సింగ్ ధోని. ఇదిగోండి చెన్నై సూపర్ కింగ్స్ లోగో. సూపర్ రా సూపర్, నిజంగా చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాటల్లో వర్ణించలేకపోతున్నాను. రే సించాన్, చూసావా మా సిఎస్కే వాళ్ళు కార్లు కూడా తయారు చేస్తున్నారు. మీ ఆర్సీబీ వాళ్ళు ఏం చేశారా ఇప్పుడు చెప్పు. ఏంటయ్యా ఈ పెద్ద మనిషి? నేను మ్యాచ్ కోసం మాట్లాడుతుంటే కార్ల కోసం మాట్లాడుతున్నాడు. మా విరాట్ కోహ్లీ తలుచుకుంటే ఇలాంటి కార్లు బోల్డ్ బోల్డ్ తయారు చేయగలడు, అర్థమవుతుందా? ఒక్క యాడ్ చేస్తాడనుకో ఇలాంటి కార్లు 1,00,000 కార్లు తీసుకొస్తాడు. ఇదిగో నువ్వు మ్యాచ్ కోసం మాట్లాడినప్పుడు మ్యాచ్ కోసమే మాట్లాడు. ఏమైందిరా, ఎందుకురా ఇలా కొట్టుకుంటున్నారు? మ్యాచ్ అయిపోయి చాలా సేపు అయింది. నైట్ ఎప్పుడో మ్యాచ్ అయితే మీరు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారా? ఏంట్రా ఈ పద్ధతి? అరే మ్యాచ్ ఓడిపోయింది, ఓకే, ఆర్సీబీ బాగా ఆడింది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ వెళ్ళిపోతున్న వాడిని పిలిచి మరీ కావాలనేసి సించాన్ గడే డైలాగ్ చేసి మీ సిఎస్కే ఇంకెప్పుడు మ్యాచ్లు గెలదా, ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుందనేసి అంటున్నాడు. నాకు కోపం వచ్చింది. ఇంతకు ముందు ఏళ్ళు కూడా లైన్ గా మనతో మ్యాచ్లు ఓడిపోయేవాళ్ళు కదా, దానికోసం మాట్లాడుతుంటే దానికోసం మాత్రం మాట్లాడడం లేదు. ఇప్పుడు కోసం మాట్లాడు, ఇప్పుడు మీరు ఒక్క మ్యాచ్ కూడా ఎంతో గెలలేకపోతున్నారా అని అడుగుతున్నాడు. దీనికి పరిష్కారం ఏంట్రా? అంటాను, ఇంకా అంటాను కావాలంటే. నువ్వు మ్యాచ్లు గెలడం లేదు గానీ మీ సిఎస్కే నువ్వు తెగ చెప్తున్నావు. మా ఆర్సీబీఏ గత 4 మ్యాచ్ల నుంచి గెలుస్తూ వస్తుంది. అదే కాకుండా చూసావా లాస్ట్ టైం మా వాడు ఎలా ఆడాడు? టిమ్ డేవిడ్ కొట్టిన 6 దెబ్బకి స్టేడియం బయటికి కూడా వెళ్ళిపోయింది. మర్చిపోయావా ఏంటి? ఈ గొడవ సాల్వ్ అవ్వదు గానీ ఒక పని చేద్దాం. నువ్వు సిఎస్కే లిఖిత్ అండ్ అలాగే వీడొచ్చేసి ఆర్సీబీ, మీ ఇద్దరికి మ్యాచ్ పెడతాను, ఓకేనా? ఫస్ట్ మనం ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి వెళ్ళిపోదాం. ఓకే, మనం ఇండియన్ డ్రైవింగ్ త్రీడీకి ఎందుకు వచ్చామంటే మన తమ్ముడి దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయన్నమాట. మనం ప్రతి సమ్మర్ కి వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా సేమ్ అలాగే వచ్చాం, కాకపోతే ఈసారి రైవల్రీ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. రే తమ్ముడు, మొత్తం అంతా చెప్పాను కదా. ఇదిగో
వీడైతే మాత్రం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రా. సిఎస్కే అసలు ఆర్సీబీతో మ్యాచ్ గెలవలేదంట, అస్సలు సిఎస్కే ఆడలేదంట, చెత్త టీం అంటున్నాడు, ఇంకా ఏవేవో అంటున్నాడు. నేను సిఎస్కే నేమి చెత్త టీం అనలేదు. ఎప్పుడు మీ టీం మ్యాచ్లు గెలవదా, ఎందుకు అలాగా ఆడుతుంది, మా ఆర్సీబీ చూసావా ఎలా గెలుస్తుందో అని చెప్పేసి మా ఆర్సీబీ కోసం చెప్తున్నాను. అంతేగాని నేను ఏ ఒక్క టీం ని కించపరిచి మాట్లాడలేదు. నేను ఏ టీం ని అలా మాట్లాడని కూడా. నాకు పైగా ధోని అంటే కూడా ఇష్టం. అలా కాదు, ఇప్పుడు ఎందుకని మీరు ఇలా కొట్టుకుంటున్నారు? అసలు ఏమైంది లిఖితన్నా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ రైవల్ జరగాల్సిందే అంటారా? అయ్యో, అస్సలు నేను ఎలా జరుగుతుందని అనుకోలేదే. సరే సరే, మీరు చెప్పినట్టుగానే ఆడదాం, కానీ ఇంకా మిగతా ప్లేయర్స్ కూడా కావాలి కదా. పిలుచుకుంటాడు. వాళ్ళ ఆర్సీబీ టీమ్మేట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వీడు పిలుచుకుంటాడు. ఉన్నారు కదా ఐరన్ మ్యాన్, మీ పుష్పరాజు, వాళ్ళందరినీ పిలుచుకో. నేను కూడా మా టీం ని పిలుచుకుంటాను. వచ్చిన తర్వాత మ్యాచ్ ఆడతాం కదా సించాన్, అప్పుడు తెలిసిపోతుంది ఎవరు గ్రేట్ అనేది. ఏంటి మాతో క్రికెట్ ఆడతారా? అయ్యయ్యో, ఈ సించాన్ గాని ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఓడించలేకపోయారు. అలాంటిది ఇప్పుడు ప్రెస్టేజ్ గా తీసుకున్న తర్వాత ఓడిస్తారా? ఏ డోరిమాను, ఎక్కడున్నావురా? వీలైనంత బేగా మన ఆర్సీబీ టీమ్మేట్స్ అందరినీ తీసుకొని ఇండియన్ డ్రైవింగ్ తిడికి వచ్చేసాయి. ఈ రోజు లిఖిత్ మామ వాళ్ళ గుండు పగలాల్సిందే, లేకపోతే మన ఆర్సీబీని ఎన్ని మాటలన్నారో తెలుసా? నిజంగా నాకు చాలా బాధేసింది. ఇదిగో, ఈ రోజు ఎలా అయినా సరే వీళ్ళతో ఆడే క్రికెట్ మ్యాచ్ మనమే గెలాలి. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మనం గెలిచి తీరాల్సిందే. నువ్వు ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ గా రావాలి. మా టీంలో మొత్తం అందరూ వచ్చేసారు, ఇంకా మీ టీంలోనే కొంతమంది రావాలి. ఇదిగో, మా టీం చూసావా ఎలా ఉందో? టీం చూసిన తర్వాత భయపడుతున్నావేమో. ఆయన ఈ ఆర్సీబీ సించాన్ టీం అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇదిగో, భయపడితే ఇప్పుడే డ్రాప్ అయిపో. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా, నిద్ర కూడా పట్టకుండా చేసేస్తాను నీకు. మా టీంలో పుష్పరాజు ఉన్నాడు, మోటు మామయ్య ఉన్నాడు, ఐరన్ మ్యాన్ కూడా ఉన్నాడు, ఇంకా స్పైడీ ఉన్నాడు, ఇంకా డోరిమాన్, ఇంకా సూపర్ స్టార్ సించాన్ అదర కొట్టడానికి కూడా ఉన్నాడు. ఇది మా ఆర్సీబీ టీం. చూసావా ఎంత స్ట్రాంగ్ గా ఉందో? మా టీం కూడా స్ట్రాంగ్ గానే ఉంది. సిఎస్కే టీం ఏమైనా స్ట్రాంగ్ గా లేదనుకుంటున్నావా? ఇదిగో పతులు, హిమవారి, ఇంకా మా తమ్ముడు ఫ్రాంక్లిన్, ఇంకా నోబితా, మైకేల్ కూడా వచ్చేస్తున్నాడు, దారిలోనే ఉన్నాడు. వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాం రా ఎవరు గెలుస్తారో. చెన్నై సూపర్ కింగ్స్ కి వెయ్యండ్రా విజిల్, వచ్చేసాడ్రా మైకేల్. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచి తీరుతుంది, అది మీరు అందరూ చూడండి. ఓకే, ఇదిగోండి, చెన్నైని ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఈ మైకులు లిఖిత్తులు తట్టుకోరు, అర్థమవుతుందా? ఈ గొడవ పెద్దదవ్వకూడదంటే మనకి ఎంపైర్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. నేను ఆల్రెడీ ఎంపైర్ కోసం ఒకరిని పిలుస్తాను, ఆల్రెడీ వస్తున్నాడు, కాసేపు వెయిట్ చేయండి. వచ్చేసాడు ఈ సౌర్. అరే, ఇక్కడ చూడండి, బయట ఆర్సీబీ సిఎస్కే పోస్టర్లు కూడా తగిలించారు. నిజంగా నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ విధంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద రైవల్రీ అని అర్థమవుతుంది. ఓరే దేవుడు, ఆ గోడ మీద పోస్టర్లు చూడండి, ఇక్కడ కూడా చూడండి, వీళ్ళ ఫ్రేమ్స్ కూడా పెట్టుకున్నారు. అయ్యో, ఆఖరికి బిల్డింగ్ మీద కూడా పెట్టారంటే ఇది చాలా పెద్ద రైవల్రీగా అవబోతుందని నాకు అర్థమయ్యింది. ఇంకా ఇక్కడ చూడండి, తల్లా ఎంఎస్ ధోని, ఇంకా ఇక్కడ చూసినట్టయితే కింగ్ విరాట్ కోహ్లీ. వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఏంటో గాని చాలా ఆసక్తికరంగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ లేకపోతే ఆర్సీబీయో? సరే, ఈ రైవల్రీని ప్రతి ఒక్కరు ఫన్నీ వేలోనే తీసుకొని తప్పించి ఎవ్వరు సీరియస్ గా తీసుకోకూడదు. కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ అలాగే తల్లా ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఈ రైవల్రీని జస్ట్ ఫన్నీగానే తీసుకోవాలి. ముఖ్యంగా లిఖిత్ అండ్ సించాన్, మీరు అర్థమవుతుందో? మీరు ఇది ఫన్నీ వేలో తీసుకుంటేనే మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఎంపైర్ గా చేయాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. అంతకన్నా ముందు నేను లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని రావాలి. ఓకే, ఇక్కడ పీసీలన్నీ పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, ఎటువంటి హ్యాక్ అయితే గనక ఇందులో ఎక్కించలేదు. ఆల్రెడీ నేను మొత్తం చెక్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ పీసీ అయితే మొత్తం క్లియర్ గా ఉంది. ఈ పీసీ కూడా క్లియర్ గా ఉంది కాబట్టి ఇక వాళ్ళందరినీ లోపలికి ఇన్వైట్ చేసి మ్యాచ్ ని మొదలు పెడతాము. ఎక్కువ లేట్ చేయకూడదు, అర్థమవుతుందో? రైవల్రీ మొదలైపోతుంది. రండి, లోపలికి వచ్చి గేమ్ లో పార్టిసిపేట్ చేయండి. రండి.
దేవుడా 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 టాస్ ఎలా అయినా గెలిచేలా చూడు ప్లీజ్. దయచేసి మేము టాస్ గెలవాలి. ఒకవేళ మేము గనక టాస్ గెలిస్తే ఖచ్చితంగా మేము బౌలింగ్ తీసుకుంటాం, ఎందుకంటే మా టీం చేజింగ్ చాలా చాలా మంచిగా చేస్తుంది. ఓకే, వాళ్ళైతే గనక హెడ్స్ ప్రెస్ చేశారు. చూద్దాము ఏం జరుగుతుందో. ఎస్, టాస్ మేమే గెలిచాం, బౌలింగ్ తీసుకున్నాను. ఇప్పుడు చూసుకుందాం రండి. సహూర్ లిఖిత్ ఇంకా హిమవరి అయితే గనుక చెన్నై సూపర్ కింగ్స్ టీం నుంచి అయితే ఓపెనింగ్ చేయడానికి అయితే వచ్చేసారు. ఓకే, ఇప్పుడు బౌలింగ్ వేస్తుంది మరి ఎవరో కాదు, స్పైడర్ మ్యాన్. ఇప్పుడు చూద్దాం ఎలా తలబడతారు. ఈ రైవల్రీ చూడడానికి ప్రతి ఒక్కరు వచ్చినందుకు నా స్వాగతం. ఏంటి స్పైడర్ మ్యాన్, ఆ బాల్ ఫస్ట్ బాల్ 4 కొట్టించుకుంటావా? ఇలా ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ 4 కొట్టించుకుంటే మూమెంటం మొత్తం వాళ్ళ వైపుకి వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా భారీ స్కోర్ కొట్టే అవకాశం ఉంటుంది. దయచేసి నువ్వు ఇంకొక బాల్ అలాంటిది వెయ్యక, అర్థం అవుతుందా? అలాంటి బాల్ వస్తే ఖచ్చితంగా దూరం కొట్టేస్తాడు లిఖిత్ మామ. అయ్యో, ఇదన్నా కొద్దిగా జాగ్రత్తగా వెయ్యి ప్లీజ్. ఓరి దేవుడో, ఇది కూడా సేమ్ వేసాడు. క్యాచ్ క్యాచ్. అయ్యా ఛా. మరి ఇక్కడ చూసినట్టయితే గనుక లిఖిత్ విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే గనుక మనం చూస్తున్నాము. ఏమన్నా బ్యాటింగ్ మొదటి 2 బాలుల్లో అవతల అపోజిషన్ భయపడేలాగా ఇక్కడ 6ల మీద 6లు కొట్టలేదులే గాని 4ల మీద 4లు కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చూద్దాము, 3వ బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జేస్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. ఓరి దేవుడు, ఇది కూడా చూడండి, ఏమన్నా షాట్ 6కి వెళ్ళిపోయింది. నిజంగా ఈ షాట్ 6కు వెళ్తుందని మీలో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నదైతే గనక చెప్పండి. సూపర్ హెలికాప్టర్ షాట్. ఏ రసించాన్, మాటలు రావడం లేదా? అయ్యో పాపం బాపు, పాపం 2 4లు ఒక 6 కొట్టేసరికి సైలెంట్ అయిపోయాడు. ఓకే, ఈ బాల్ కూడా గట్టిగా కొట్టాలి. వెళ్ళిపోయింది. ఎస్, ఇది కూడా 4కి అయితే గనక తరలించాను. ఓకే గాయస్, ప్రస్తుతానికి మన స్కోర్ అయితే గనక 18 రన్సా? ఎస్, 4 balls లో 18 రన్స్ అయితే కొట్టాము. ఓకే, మనం కానీ ఇంకా ఎక్కువ రన్స్ కొట్టాల్సి ఉంటుంది. సించాన్ వాళ్ళ టీం కూడా నిజంగా చెప్పాలంటే చాలా మంచిది, చాలా అంటే చాలా బాగా ఆడతారు. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఆడాలి. యాక్చువల్గా చెప్పాలంటే సించాన్ వాళ్ళ టీం మీద మన టీమే కొద్దిగా చిన్నది, కానీ వాడి దగ్గర ఆ మాటని నన్ను అనుకో, వాడు రెచ్చిపోతాడనేసి నేనేం మాట్లాడలేదు. ఒకవేళ నా వికెట్ పడినట్టయితే గనక మన టీంలో అంత ఎఫెక్టివ్ గా ఆడేవాళ్ళు మరి ఎవ్వరూ లేరు. అందుకోసమే నా వికెటే మెయిన్, కాబట్టి నేను కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఆడాల్సి ఉంటుంది. ఓకే, ఈ బాల్ ఎక్కడేస్తాడో చూడాలి. పర్ఫెక్ట్ గా స్లాట్. ఎస్, ఓకే అమ్మయ్యా. ఓకే గాయ్స్, ఇది కూడా 4 వెళ్ళిపోయింది. మొత్తానికి మొదటి ఓవర్లో 26 పరుగులు అయితే కనుక చేశాము. ఇంత వేస్ట్ గా బౌలింగ్ చేస్తే వాళ్ళు ఇంకా ఇలా కోరుతూనే ఉంటారు. ఇదిగోండి, ఈసారన్నా సరే కొద్దిగా బౌలింగ్ అటాక్ మార్చండి, అర్థం అవుతుందా? కొద్దిగా జాగ్రత్తగా ఆడండి. ఆల్రెడీ వాళ్ళు మొదటి ఓవర్లోనే 26 పరుగులు కొట్టేశారు. అలాగే గనక కొట్టారనుకో చాలా భారీ స్కోర్ వెళ్ళిపోతుంది. తర్వాత మనం చేసి కూడా చేయలేము. ఓకే, ఈసారి కొద్దిగా జాగ్రత్తగా వేపిద్దాము. ఎలా అయినా సరే మనం కొట్టకుండా చూసుకునేలా చేయాలి. కమాన్, ఈసారి అయితే మాత్రం అందరూ కరెక్ట్ గా ఫీలింగ్ కాయండి. ఒక్కరు కూడా క్యాచ్ వచ్చినా సరే వెంటనే మిస్ చేయకుండా కాయాల్సి ఉంటుంది, అర్థమైందా? ఓకే, క్యాచ్. ఫైనల్లీ హిమవరి, చూసావా నేను ఏ రేంజ్ లో అవుట్ చేశాను? మొదటి బాల్ లోనే అవుట్ అయిపోయావు. సహూర్ మరొకసారి కామెంటరీలకు విచ్చేశాడు. ఇక చూసినట్టయితే గనక హిమవారి అయితే తన వికెట్ ను కోల్పోయి పెవిలియన్ కి అయితే చేరిపోయింది. ఇప్పుడు మైకేల్ అయితే గనక బ్యాటింగ్ లోకి అయితే దిగాడు. ఎటువంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ ఇక్కడ మైకేల్ ప్రదర్శిస్తాడు అనేది మనం అందరం చూద్దాం. వచ్చి రాగానే మరి పర్ఫెక్ట్ షాట్ అయితే గనక హెలికాప్టర్ రూపంలో అయితే తరలించాడు. నిజంగా ఈ బ్యాటింగ్ స్టైల్ రావాలి అంటే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మైకేల్ చూసినట్టయితే చాలా అంటే చాలా మంచిగా స్ట్రైక్ అయితే గనక ఎదుర్కొన్నాడు. ఇటువంటి స్ట్రైక్ ని ఇప్పుడు దాకా ఎన్నడూ చూసిందే లేదు. మొదటి 1 ఓవర్ 2 బాల్కే ఈ విధ్వంసకరమైన రన్స్ అంటే ఇంకా మ్యాచ్ ముగిసే సమయానికి ఇక్కడ మైకేల్ ని ఆపడానికి ఏ బౌలర్ సరిపోవడం లేదు.
వచ్చి రాగానే ఒక బంతి 4 కి మరొక బంతి 6 కి అయితే గనక తరలించాడు. ఇక్కడ మైకేల్ ని ఆపగలరా లేకపోతే స్కోర్ ని ఇలాగే కంటిన్యూ చేయగలరా? ప్రస్తుతానికి అయితే గనక 36 రన్ల మీద అయితే సిఎస్కే ఉంది. ఆర్సీబీ ఇక్కడ ఆపగలదా లేదా అనేది చూద్దాం. మరొక షాట్, మరొక సిక్సర్. సూపర్! మైకేల్ ఆడుతున్న ఆట అయితే మాత్రం ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. ఏమన్నా విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తున్నాడో సిఎస్కే ని నా ఒంటి చేత్తో గెలిపిస్తాడు. నేను ఉన్నంత వరకు ఎవరు సిఎస్కే ని టచ్ చేయలేరు అన్నట్టుగా అయితే గనక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కొడుతున్నాడు. ఓకే, ఇది కూడా మరి ఫీల్డర్ పక్క నుంచి అయితే గనక 4 వెళ్ళిపోయింది. ఫీల్డర్ డైవ్ చేస్తుంటే బాగుండేమో అనేసి నాకు అనిపించింది. కానీ అక్కడ ఫీల్డింగ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది. ఓకే, 4 బంతుల్లో 20 పరుగులైతే చేరుకున్నాడు. ఇప్పుడేం చేస్తాడు మైకేల్? మరొక షాట్ కొట్టాడు. ఎస్, ఫైనల్లీ మైకేల్ వికెట్ అయితే గనక సాధించారు. ఎస్, ఫైనల్లీ మైకేల్ కూడా అవుట్ అయిపోయాడు. ఎస్, ఓకే, ఇప్పుడు మనకి వికెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వాళ్ళ స్కోర్ కూడా ఎక్కువ లేదు. ఇదిగో మనమైతే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఈజీగా చేసేయచ్చు. జస్ట్ 40 రన్లు మాత్రమే ఉంది, అది కూడా 2 ఓవర్లకి. ఇదొక్క ఓవరు ఎక్కువ స్కోర్ ఇవ్వకుండా ఉంటే మనం ఖచ్చితంగా మ్యాచ్ ని విజయం సాధించొచ్చు. ఒక 10 పరుగులతో మనం రిస్ట్రిక్ట్ చేస్తే గనక ఖచ్చితంగా సింపుల్ గా మనం ఈ మ్యాచ్ లో విజయం సాధించొచ్చు. ఓకే, జాగ్రత్తగా వేయాలి, అర్థమవుతుందా? ఎలా అయినా సరే కొద్దిగా జాగ్రత్తగా వేస్తే అయిపోతుంది. ఓ, షాట్ ఆడేశాడు. చా, సూపర్ అలీకే, సూపర్! అదర కొట్టేస్తున్నావు. అలాగే ఆడు. నిజంగా మన వాళ్ళందరూ చాలా అంటే చాలా ఆనందపడుతున్నారు నువ్వు ఆడే బ్యాటింగ్ కి. ఓకే, ఇప్పుడు చూసారా 6 మొదటి బాల్లోనే ఎలా కొట్టాడో. ప్రస్తుతానికి అయితే గనక 32 పరుగుల్లో అయితే గనక ఉన్నాడు 7 బంతుల్లో. ఇప్పుడేం చేస్తాడో చూద్దావాగండి. మన లిఖిత్ అయితే మాత్రం ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఏవన్నా షాటా, లవ్లీ షాట్ లిఖిత్, ఎక్సలెంట్ షాట్. నిజంగా సూపర్! బుర్ర చెదిరిపోయి ఉంటుంది అవతల వాళ్ళందరికీ. ఓకే, పాపం అర్థం కావడం లేనట్టుకుంది సించాన వాళ్ళ టీం కి ఏం చేయాలని. సార్, మరొకసారి కామెంటరీలో మార్పు. తుంగ్ 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 సార్ వచ్చేసాడు. ఇక్కడ ఇదే బ్యాటింగ్ రా అయ్యా అనుకున్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఓ మై గాడ్, మరొక సిక్సర్. నిజంగా స్పిన్నర్ ని తీసుకొచ్చినందుకు బ్యాటింగ్ టీం కి అడ్వాంటేజ్. మొదటి 3 బంతుల్లోనే 18 పరుగులు సాధించారు. నిజంగా ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ కి. ఈ ఓవర్ వల్ల మ్యాచ్ చేంజ్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి లిఖిత్ అయితే మాత్రం 9 బంతుల్లో 46 పరుగులైతే చేశాడు. ఈ బంతిని ఎలా ఎదుర్కొంటాడు? షాట్ ఆడాడు. గట్టిగా ఇంకా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల జస్ట్ ఫెయిలర్ ముందు పడిపోయింది, లేకపోతే క్యారీ అయిపోయేది. చూద్దాం ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఏ విధంగా ఈ బాల్ ని ఎదుర్కొంటాడు అనేది. బంతి అయితే వేశాడు. ఓకే, కింద నుంచి నీట్ గా సింగిల్ తీసుకొని లిఖిత్ అయితే గనక స్ట్రైక్ ఇచ్చేశాడు. ఎందుకంటే హాఫ్ సెంచరీ ఉంది కాబట్టి. ఇప్పుడు చూద్దాం, 10 బంతుల్లో 45 పరుగుల్లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ చేస్తాడా చేయడా? ఓ మై గాడ్, సూపర్ సూపర్ డూపర్ షాట్. దీనితో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు లిఖిత్ అయితే గనక 11 బంతుల్లో 463 స్ట్రైక్ రేట్ తో ఏమన్నా విధ్వంసకరమైన బ్యాటింగ్. ఏరా సించాన్, మాటలు రావడం లేదా? థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వాళ్ళకి. ఓకే, చూసారా ఏమన్నాడేమో? చెన్నైని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈసారి సైలెంట్ గా ఉండాల్సిందే. ఓకే, ప్రస్తుతానికి మన స్కోర్ వచ్చేసి 72, అందులో 51 పరుగులు మనం కొట్టినవే. ఇప్పుడు మన సించనాలు మ్యాచ్ గెలవాలంటే 73 పరుగులు అయితే గనక చేయాల్సి ఉంటుంది. చూద్దాం మరి చేస్తారో చేయరో అనేది. ఓకే గాయ్స్, ఇప్పుడు సించన వాళ్ళైతే గనక బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక కామెంటరీ అయితే గనక మనం ఇచ్చుకుందాం, ఎందుకంటే తుంగ్ 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 సాహుర్ కామెంటరీ అయితే నాకు నచ్చడం లేదు. కాబట్టి మనమే కామెంటరీ ఇచ్చుకుందాం. ప్రస్తుతానికి సించాన్, ఇంకా ఎవరబ్బా దిగింది, నేనైతే బ్యాట్స్మెన్స్ ని చూడలేదు, పుష్ప. ఓకే, మరి ఇక్కడ సించాన్ ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం ఆగండి. మొదటి బాల్ బాగా ఆడతాడు వీడైతే మాత్రం. ఓకే,
సించాన్ ఏరా ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయావు. అబ్బా ఛా! నిజంగా ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. నేను కొద్దిగా పైకన్నా బాగుండేమో. ఛా! అనవసరంగా అవుట్ అయిపోయాను. ఇప్పుడు మా టీం ని కాపాడే వాళ్ళు ఎవరో నాకు అర్థం కావడం లేదే. ఓకే ఐరన్ మ్యాన్, నువ్వైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఆడు, అర్థమవుతుందా? ఎలా అయినా సరే మనం మ్యాచ్ గెలవాలి. కమాన్ ఐరన్ మ్యాన్, కమాన్ కమాన్, కొట్టు, షాట్ కొట్టు. yes ఇదిగో నేను లేకపోతే ఏంటి లిఖిత్ మామా, మా ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదా, మా ఐరన్ మ్యాన్ ఒక్కడే ఒంటి చేతో మ్యాచ్ మొత్తాన్ని గెలిపించి తీసుకొస్తాడు చూడు. నేను చెప్తున్నాను కదా. ఓకే 2 బాల్కి అయితే గనక 4 రన్లు అయితే కొట్టాము. మనం ఈ మ్యాచ్ గెలవాలంటే ప్రతి బాల్ 4-6 కొడుతూనే ఉండాలి. ఓకే మంచి షాట్. అయ్యయ్యో ఇది కూడా క్యాచేనా? వాళ్ళకి మాత్రం సింపుల్ గా 6 వెళ్ళిపోయినాయి. మరికి మాత్రం చూడండి ఏం జరుగుతుందో. నిజంగా నాకు ఇది అస్సలు నచ్చలేదు. సూపర్ రా సూపర్. ఆల్రెడీ మనం 2 మెయిన్ వికెట్లు తీసేసాం. ఇదిగో ఈ డోరేమోన్ పర్లేదు, బానే ఆడతాడు, కానీ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిదే. సేమ్ అలాగే బౌలింగ్ చేయి, ఎటువంటి మిస్టేక్లు చెయ్యక. ఓ పర్లేదులే పర్లేదు, ఒక్క 4 కి ఏమీ కాదు. ఖచ్చితంగా ఇంకా మనకి చాలా మ్యాచ్ ఉంది, మనం ఎలాగన్నా గెలుస్తాము. జస్ట్ మీరేం అక్కర్లేదు, ఓవర్కి 20 పరుగులు మీ చేతిలో పెడుతున్నాను. 20 పరుగులు ఇవ్వకుండా ఆపారనుకో, నాకు అదే చాలా సంతోషం. సింపుల్ గా మ్యాచ్ గెలుస్తాం. వాళ్ళు 73 పరుగులు కొట్టాలి కాబట్టి మనం ఇదే పెట్టుకోవాలి మైండ్ లో. ఓకే అరే వీడు మళ్ళీ షాట్ ఆడాడు. నో 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 యా షట్, ఇది కూడా 6 వెళ్ళిపోయింది. ఏం కాదు, ఇంకా 6 పరుగులున్నాయి. ఈ 6 పరుగులైనా సరే నువ్వు రిస్టేట్ చెయ్యి. చేయడానికి ఏమీ లేదు. మా డోరీమాన్ గాడు అక్కడ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఎవ్వరు వాణ్ణి ఆపడానికి లేదు. చూడు ఈ బాల్ కూడా ఎలా కొడతాడు, అది లెక్క. అరే నో బాలా, సూపర్. రే డోరీమాన్, నువ్వైతే మాత్రం ఈ బాల్ ని అస్సలు వదలకూడదు. కొట్టావంటే దెబ్బకి వెళ్ళి ఎక్కడో పడాల్సిందే. అలా కొట్టాలరా ఈ బాల్ అయితే మాత్రం నువ్వు అస్సలు మిస్ చేయక. ఓకే మాకు నో బాల్ రావడం వల్ల ఇంకొక బాల్ ఎక్స్ట్రాగా లభించింది. ఇప్పుడు 19 రన్లు. కొట్టు 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 కొడితే వెళ్ళిపోవాలి. ఎస్ అమ్మయ్యా కొట్టాడు. ఓకే ఏం పర్లేదు, మనకి 20 పరుగులు వచ్చినాయి కదా చాలు. డోరీమోన్ స్ట్రైక్ లో ఉంటే అదే నాకు చాలా ధైర్యం. చూసారు కదా వచ్చి రాగానే ఏ విధంగా ఆడాడు. కరెక్ట్ గా ఎక్కడైతే షార్టెస్ట్ బౌండరీస్ ఉన్నాయో అటువైపు అయితే గనక టార్గెట్ చేశాడు. కానీ వీళ్ళు ఫీల్డింగ్ పెట్టుకోవడం వల్ల మనకైతే చాలా అడ్వాంటేజ్ అయింది అనుకోండి. ఓకే చూసుకో, ఎప్పుడైతే మాత్రం మీడియం ఫాస్ట్ బౌలర్ వచ్చాడు కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే స్పిన్నర్ కి ఇచ్చారు, ఇంకా సూపర్. కొట్టు 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 డోరీమాను, అది లెక్క. వెళ్ళిపోయింది 6. రే ఏం బౌలింగ్ చేస్తున్నారా? వచ్చి రాగానే 6 ఇవ్వడం ఏంటి? మరీ దారుణంగా. కొద్దిగా చూసుకుని బౌలింగ్ చేయండి. మిమ్మల్ని నిన్ను తిట్టడం లేదు. ఇందాక వాడు ఎలా వేసాడు, 20 రన్లకి చూడండి ఎలా ఆపాడు. సేమ్ మీరు కూడా అంతే. వచ్చి రాగానే 6 ఇస్తే కొద్దిగా ప్రెజర్ పెరిగిపోతుంది కదా మన మీదే. ఓకే ఈ బాల్ అన్న మంచిగా వేసాడా? అయ్యో ఏం పర్లేదు ఏం పర్లేదు. వెల్ బాల్ సేమ్ అలాగే బాల్ చేయి, ఏం కాదు. వికెట్ వస్తుంది ఖచ్చితంగా. మ్యాచ్ మనం గెలుస్తాం. ఇక్కడ చూసినట్టయితే కనుక మ్యాచ్ మన తెరస్వత్రంలో జరుగుతుంది. ఏమన్నా మ్యాచ్ ఇది? సిఎస్కే ఆర్సీబీ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రైవల్రీ అనేసి ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. ఓ ఓ ఓ ఓ ఓ ఏమన్నా 6 రాది? డోరీమోన్ అయితే మాత్రం అస్సలు నేను ఎవరు చెప్పినా ఆగను, మా ఆర్సీబీని గెలిపించే తీరుతారనేసి అయితే కనుక అంటున్నాడు. నిజంగా ఇదొక మంచి అడ్వాంటేజ్ టీమ్ కి అయితే. పర్ఫెక్ట్ టైం కి డోరీమోన్ ఫామ్ లోకి వచ్చి ఇక్కడ ఆదర కొడుతున్నాడు. ఓ మై గాడ్, నో బాల్ అయితే కనుక వేశారు. మరొక 4 అయితే వెళ్ళిపోయింది. డోరీమాను నా బుజ్జికొండ సూపర్ రా, అదర కొట్టేస్తున్నావంతే. ఇలాగే ఆడాలి. నో బాల్ వచ్చింది కదా, దీన్ని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకో. అర్థమవుతుందా? నాకు తెలిసిలే, నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వైతే ఖచ్చితంగా యూజ్ చేస్తావు. ఓకే నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. 4 బంతుల్లో 20 పరుగులైతే చేశాడు. కమాండ్ డోరీమాన్, నో బాల్ కొట్టు. కొట్టాడు కొట్టాడు వెళ్ళిపోయింది. ఎస్ దీన్ని కూడా సూపర్ గా ఆడాడు. ఓకే నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది మనం సింపుల్ గా మ్యాచ్ గెలుస్తామని. ఎందుకంటే లాస్ట్ ఓవర్ కి కొట్టడానికి ఎక్కువ పరుగులు కూడా లేవు. ఆల్రెడీ మనం 45 పరుగుల దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 2 బాల్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ 2 బాల్లో ఇంకొక 2 పెద్ద హిట్స్ కొడితే అయిపోయిందే. సూపర్.
ఏమన్నా సిక్స్ రాది డోరిమాను, నువ్వు వచ్చి రాగానే నీకు బోల్డ్ అన్ని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనిస్తాను. నిజంగా ఏమన్నా కొడుతున్నావురా, సూపర్ కొడుతున్నావు కదా. నేనైతే దీన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 బాల్లో 45 పరుగులు. కమాన్ డోరిమాన్. అయ్యో నో బాల్. ఏం పర్లేదు. మరొక నో బాల్ వేశారు. నిజంగా వీళ్ళు మనం మ్యాచ్ గెలవాలని చూస్తున్నారా ఏంటి? నో బాల్ వేస్తున్నారు. ఏం బౌలింగ్ చేస్తున్నారా? ఒక ఓవర్లో 2 నో బాల్లా? నిజంగా మీకు బుద్ధి ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. కొద్దిగా మంచిగా బౌలింగ్ చేయండి రా. అయ్యో ఇది కూడా నో బాలే. ఫుట్ నో బాల్ అయితే కనుక వేసేసాడు. ఏం పర్లేదు, ఇంకా మ్యాచ్ మనం గెలవచ్చు. లాస్ట్ కి మనకి 10 పరుగులున్నా పర్లేదు, మనం ఎలా అయినా డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ ఈ బాల్ అయితే చాలా క్రూషల్. నువ్వైతే గనక అసలు 4 గానీ 6 గానీ ఇవ్వకు. అరే ఈ బాల్ కూడా కొట్టేశాడు రా దేవుడా. 6 కి వెళ్ళిపోయింది. అయ్యో మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. అరే 12 బాల్కి ఈడు కూడా 51 పరుగులు కొట్టేశాడు. లిఖిత్ మామా, కింద మీద ఊపు. మా డోరిమాన్ అన్న తోపు. దమ్ముంటే వచ్చి ఆపు. చూసావా ఎలా కొట్టాడో? దమ్ముంటే ఆపండి. మా వాడు సింపుల్ గా చూడండి, నెక్స్ట్ 3 బాల్లో మ్యాచ్ ఫినిష్ చేసేసి రే సించానా చూడు అనకపోతే నా పేరు మార్చుకుంటాను. 58 పరుగులంటే ఇంకెంత? జస్ట్ మనం కొట్టాల్సింది ఇంకొక 15 పరుగులు మాత్రమే. 15 రన్స్ కొడితే మనమే విన్ అయిపోతాము. సూపర్. అసలు గెలవలేని మ్యాచ్ ని డోరిమాన్ ఇందాక ఓవర్ లో మొత్తం మార్చేశాడు. అరే మీడియం ఫాస్ట్ బౌలర్ కి ఇచ్చారు. పుష్ప అన్న నువ్వు లేకపోతే గనక డోరిమాన్ కి స్ట్రైక్ ఇచ్చేసాయి. అరే షాట్ ఆడాడు. అయ్యో ఓకే ఏం పర్లేదు. 2 తిరగండి. కమాన్ పరిగెట్టి. yes అమ్మయ్యా. వెల్ బాల్ అలాగే చేయండి. ఖచ్చితంగా మనమే మ్యాచ్ గెలుస్తాము. ఓకే ఈ బాల్ అన్న కొద్దిగా మంచిగా చేయండి. కమాన్. ఓకే మళ్ళీ అటువైపు ఆడాడు. అరే బాల్ ఆపు. ఓ ఎస్ ఫెయిలర్ చేతిలోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు డోరిమాన్ స్ట్రైక్ లోకి వచ్చాడు. వాళ్ళు గనక గెలవాలంటే 2 6లు అండ్ అలాగే ఒక సింగిల్ తీస్తే మ్యాచ్ అయిపోతుంది. ఓకే ఎలా అయినా ఈ బాల్ డాట్ చేస్తే కొద్దిగా మ్యాచ్ మన చేతిలోకి వస్తుంది. ఓకే yes ఫైనల్లీ డోరిమాన్ అవుట్ చేశాము. రే సించాన్ చూసావా, ఏది మ్యాచ్ ముగిసిపోయేదాకా ఎవ్వరు చెప్పలేరు. మ్యాచ్ మీదే అని చెప్పేసి అన్నావు కదా, ఇప్పుడేమైంది? ఇంకా మ్యాచ్ అయిపోలేదు, నీకు తెలుసు అనుకుంటు కదా. 2 6లు గనక కొట్టామంటే మేమే మ్యాచ్ విన్ అయినట్టు. జస్ట్ మేము 73 పరుగులు మాత్రమే కొట్టాలి. 2 6లు గనక కొట్టాననుకో చూడు, అప్పుడు మ్యాచ్ మేము గెలిచినట్టే. కొట్టు yes. అబ్బా షట్. అరే అలా ఎలా పెట్టాడ్రా క్యాచ్? మరీ దారుణంగా. కొద్దిగా చూసుకొని కొట్టాలి కదా మీరు. చూడండి మరీ ఎంత దారుణంగా పట్టాడు చూడండి, డైవ్ చేసి మరి. అయ్యో అది గనక పట్టకపోతే మోటు, నువ్వు వాడిన షాట్ సూపర్ గా 4 వెళ్ళిపోతుండ్రా. దాన్ని ఎవ్వరూ ఆపలేకపోయేటోళ్ళు. కానీ క్యాచ్ ని మనం అప్రిషియేట్ చేయాలి. మనం అవతల ఉన్నా సరే సూపర్ క్యాచ్ పట్టారు. ఓకే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ స్పైడీ దయచేసి 2 6లు కొట్టి మ్యాచ్ ని గెలిపించు. కమాన్ కొట్టు. ఓకే వెళ్ళిపోయింది. ఎస్ 4 అయితే వెళ్ళింది. ఒకవేళ నో బాల్ వేసినా వైడ్ వేసినా సరే మ్యాచ్ అయితే గనక మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఎలా అయినా సరే ఒక్క నో బాల్ గాని వైడ్ గాని పడాలి. దయచేసి ఒక్క నో బాల్ గాని వైడ్ గాని. ఓకే నాకైతే నమ్మకం ఉంది. ఇంకా ఒక్క వైడ్ పడినా సరే మ్యాచ్ మన చేతులకు వస్తుంది. ఒకవేళ వైడ్ పడితే బాను. అయ్యో షట్. ఫైనల్లీ మ్యాచ్ వాళ్ళే గెలిచేశారు. సూపర్ బౌలింగ్ రా. ఎస్ ఫైనల్ గా మ్యాచ్ గెలిచేసాము. మా వాళ్ళందరూ చూసావా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో సిఎస్కే మ్యాచ్ గెలిచినందుకు. అంతే హిమవరి. సూపర్. అయ్యో ప్రతి ఒక్కరు చూడండి. రే సించాన్ చెప్పాను కదరా మా సిఎస్కే తో అంత సులభం కాదని. ఏంటి మర్చిపోయావా? మనం మొత్తం 3 మ్యాచ్లు అనుకున్నాం. బెస్ట్ ఆఫ్ 3 మ్యాచెస్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళే విజేత అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. మర్చిపోయావా ఏంటి దానికోసం? నేనేం మర్చిపోలేదురా, నాకు గుర్తుంది. గాయస్ మనం ఈ మ్యాచ్ గెలిచినంత మాత్రాన గెలిచినట్టు కాదు. మొత్తం బెస్ట్ ఆఫ్ 3 మ్యాచెస్ అంటే ఒక మ్యాచ్ మనం గెలిచాం కదా, ఇంకొక మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంటుంది. అది కూడా మనం గెలిస్తే అప్పుడు మొత్తానికి మనం గెలిచినట్టే. కానీ చూసావా మా డోరిమాన్ గడు ఎలా ఆడాడు? ఒకవేళ వీడుంటే గనక మ్యాచ్ మాదే. ఎవ్వరు కొట్టుకోకండి. ప్రతి ఒక్కరు బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. మ్యాచ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పటికీ ఏం కాలేదు, ఇంకొక 2 మ్యాచ్లు ఉన్నాయి కదా. వీళ్ళలో ఎవరు విజయం సాధిస్తారు ఎదురు చూస్తున్నారు కదా. అయితే కామెంట్ చేయండి పార్ట్ 2 అని.